ఆయన రాజలింగమూర్తి గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన ఇప్పటికే ములుగు భూపాల్పల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఇప్పటికే కేసు వేస్తున్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఆయన మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. నమస్కారం రాజలింగమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం. యా, మీ కేసు భూపాల్పల్లిలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ సింగరేణి వనరులు, ఇక్కడ సింగరేణిలో ఒక ప్రతి కార్మికుడు భూగర్భంలోకి వెళ్లి అతని రక్తాన్ని ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ మన కారుణ్య నియామకాలు వచ్చినాయి. కారుణ్య నియామకాలు వస్తే ఇలా కేటీఆర్ బిడ్డ మన కవిత గారు ఒక్కొక్క కార్మికుని దగ్గర లక్షల రూపాయలు తీసుకొని, ఒక్కొక్క కార్మికుడు రిటైర్మెంట్ కావాలంటే, వాళ్ళు అన్ఫిట్ కావాలంటే ఒక నీమ్స్ అని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తోటి పెద్ద వాళ్ళు ఒక లింకులు పెట్టుకొని ఎంతో రక్తమాంసాలు తిన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆయన చెయ్యని భూ ఆక్రమణ లేదు. ఇవాళ ప్రతి వ్యాపారం తన కుటుంబానికే. ఇవాళ భూపాలపల్లిలో గవర్నమెంట్ భూమి ఎక్కడుంటే అక్కడ కబ్జా చేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి 209 సర్వే నంబర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందే ఉంటది. 22 ఎకరాల 38 గుంటల భూమిని తను 7 ఎకరాల తన కౌన్సిలర్లే గాని, తన సంబంధించిన నాయకులే గాని మొత్తం కబ్జా చేసి, దాన్ని మొత్తం కబ్జా చేసి అక్రమ కన్స్ట్రక్షన్లు. మన భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు టీడీఎఫ్ నిధుల నుంచి, డిఎంఎఫ్ నిధుల నుంచి 270 లక్షల రూపాయల చూత అక్రమ కన్స్ట్రక్షన్లకు గవర్నమెంట్ సొమ్మును చూత వాడుకున్న చరిత్ర ఉన్నది భూపాలపల్లిన. ఇప్పుడు మళ్ళీ అట్లనే మేడిగడ్డకు సంబంధించిన ఇక్కడ కొంత భూసేకరణ జరిగింది. ఇలా సింగరేణికి సంబంధించిన భూసేకరణ, ఇలా జనకోకు సంబంధించిన భూసేకరణ. ప్రతి ఆఫీసర్ ఈ అధికార పార్టీకి సంబంధించిన అటువంటి అధికారులనే తెప్పించుకొని, పోలీస్ అధికారులు వాళ్ళ బంధువులు వాళ్ళు సహకరించేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న అటువంటి ప్రశ్నించిన 2002 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలను వాళ్ళ అందరినీ పక్కకు పెట్టి మళ్ళా పక్ష పార్టీల నుంచి ఇలా అవినీతి చేసే అటువంటి వ్యక్తులను తన పార్టీలో పొందుకొని